ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో రైతు బంధు బంద్ చేయాలంటాడు, మాజీ పిసిసి అధ్యక్షుడేమో రైతు బంధు దుబారా అంటాడు. అంటే వీళ్ళు ఏందన్నట్టు, రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే 3 గంటల కరెంటు, రైతు బంధుకు రామ్ రామ్. ఇది వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు కదా. 11 సార్లు మీకు అవకాశం ఇస్తే నయా పైసా ఇవ్వని చరిత్ర మీది. 2 సార్ల ప్రజలు మాకు అవకాశం కల్పిస్తే 11 సార్లు రైతు బంధు ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ మా బీఆర్ఎస్ ప్రభుత్వంది, మా కేసీఆర్ది. ఇవాళ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు రైతుల మీద ఏమన్నా కొద్దిగా ప్రేమ ఉంటే వెంటనే ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి ఉత్తరాన్ని ఉపసంహరించుకోండి. తెలంగాణ రైతులకు చెంపలేసుకొని ముక్కు నాలుగు రాసి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ సమాజానికి తప్పు చేసినమని క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ వాళ్ళు ఒక విష ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ నాయకులు పోయి బీజేపీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేయొద్దని అడ్డుపడుతున్నారు. చూసిండ్రా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ఆపాలనుకుంటున్నారు. మేము ఆపమంటలేము. నవంబర్ 2 తారీఖు లోపల తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నవంబర్ 2 తారీఖు లోపల తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి ఈ లోపల అధికారులు రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, బీసీ బంధు కావచ్చు, వీటన్నిటి నిధులు ఏవైతే గతంలో మంజూరైనవో నవంబర్ 2 తారీఖు లోపల నిధులను అన్నిటిని కూడా విడుదల చేయమని మేము స్పష్టంగా అధికారులకు చెప్పినాము.